విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సంస్థ నేటి నుంచి తన కార్యకలాపాలను మొదలుపెట్టబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 11:30 కాపులుప్పాడలో కాగ్నిజెంట్ కోసం కేటాయించిన భూమిలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. దశలవారీగా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామంటూ కాగ్నిజెంట్ సంస్థ కూటమి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2029 మార్చి నాటికి కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభిస్తారు. అయితే అప్పటి వరకు వేచి ఉండడం కంటే ఒకవైపు కేటాయించిన భూమిలో నిర్మాణం పనులు జరుగుతుండగానే మరోవైపు తమ సంస్థ ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించింది. కాగ్నిజెంట్తో పాటు విశాఖలో మరో 7 కంపెనీలకు కూడా ఐటీ మంత్రి లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. సత్య కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ నిర్మిస్తోంది. ఇమాజినేటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్, నాన్రెల్ టెక్నాలజీస్, ఏషియన్ ఇన్ఫోటెక్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్, టెక్నోస్టాప్ ఇలాంటి సంస్థలన్నిటికీ ఈరోజు భూమి పూజ చేయబోతున్నారు మంత్రి లోకేష్. నగరంలో కొలువుదీరనున్న ఈ కంపెనీలతో విశాఖలో ఐటీ సంబరం మొదలైంది.